హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా అన్ని మతాల వారు కలిసి చేసుకునే పండుగ రొట్టెల పండుగ. నెల్లూరు బారా షాహిద్ దర్గా స్వర్ణాల చెరువు వేదికగా జరిగే రొట్టెల పండుగ రేపటి నుండి ప్రారంభం కానుంది. భక్తులు రాక మొదలవటంతో నెల్లూరు స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగ వాతావరణం మొదలైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మన ప్రతినిధి మునీంద్ర అందిస్తారు. మత సామరస్యాలకు అతీతంగా బారా షాహిద్ దర్గా వేదికగా జరిగేటువంటి రొట్టెల పండుగ రేపటి నుంచి ప్రారంభం కానుంది. అయితే అధికారికంగా రేపటి నుంచి ఈ పండుగ ప్రారంభమైనప్పటికీ ఈ రోజు నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ బారా షాహిద్ దర్గాను దర్శించుకోవడం, అదేవిధంగా స్వర్ణాల చెరువులో రొట్టెలను స్వీకరించడం, అదేవిధంగా వదలడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, స్వర్ణాల చెరువులో ఈ రోజు నుంచే భక్తుల తాకిడి అనేది ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడికి వచ్చి బారా షాహిద్ దర్గాను దర్శించుకొని వారి కోరికలను తీర్చుకునేందుకు స్వర్ణాల చెరువులో ఉన్నటువంటి ఈ రొట్టెలను స్వీకరించడం, అదేవిధంగా వదలడం వంటి కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చేస్తున్నారు. అయితే దశాబ్దాల కాలం నుంచి ఎంతో 300 సంవత్సరాలకు పైగా భక్తుల విశ్వాసానికి నమ్మకంగా జరిగేటువంటి ఈ రొట్టెల పండుగ అనేది ప్రతి ఏటా మతాలకు అతీతంగా నిర్వహిస్తారు. అయితే దీన్ని రాష్ట్ర పండుగ కూడా గుర్తించడంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించడం, అదేవిధంగా ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించేదానికి ఇటు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా ఈ పండుగకు వివిధ ప్రాంతాలు, వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం ఈ పండుగకు వచ్చి ఇక్కడ స్వర్ణాల చెరువులో వారి కోరికలను తీర్చుకునేందుకు వారందరూ ఇక్కడికి వచ్చి రొట్టెలను స్వీకరించి అదేవిధంగా బారా షాహిద్ దర్గాను దర్శించుకుని వారి కోరికలంతా తీర్చుకుంటారు. అయితే ఇక్కడ కొంతమంది రొట్టెలు మార్పిడి, అదేవిధంగా వారికి కోరికలకు సంబంధించినటువంటి రొట్టెలను స్వీకరించడం, వదలడం వంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీరు? మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఈ సంవత్సరం వచ్చారా? ప్రతి సంవత్సరం వస్తున్నాం. పని అవుతుంది, అందుకనే వస్తున్నాం. సంవత్సరంకి వచ్చి తీసుకుపోతాం రొట్టెలు. ఏంటమ్మా అంటే ఈ రొట్టెల పండుగ మీద ఉండే మీకు నమ్మకం ఏంటమ్మా? నమ్మకం అంటే ఇక్కడ రొట్టె పోయి తీసుకొని తినిస్తే మంచిగా అవుతుంది, పని అవుతుంది. అందుకని ఇక్కడ నుంచి తీసుకుపోయి తింటాం. అంతే. అదే సార్, మీరు చెప్పండి. అంటే ఈ రొట్టెల పండుగలను కూడా ఈ స్వర్ణాల చెరువులో మీరు ఉన్నారు. అయితే హిందీ కిదర్ సే ఆయే? हम मैसूर से आए हैं। टीपू सुल्तान से ये करके था, हमारे बहन का एक शादी का एक मन्नत करके था गए साल। इंशाल्लाह वो अल्लाह के हुक्म से बारा शहीद के इमाम से हो गया पूरा। वो न्यास पूरा करने के लिए इधर आके हैं। इज दिस फर्स्ट टाइम और फर्स्ट टाइम आ रहा है। पहले एक बार उधर से ही रोटी खा के था, न्यास पूरा हो गया, इधर आके चुका रहे हैं। ఎవరైతే ఆర్కాడ్ నవాబు ఇక్కడ తమ కుటుంబంతో భార్య బిడ్డలతో వెళ్తున్నటువంటి సమయంలో ఇక్కడ నిద్ర చేసినటువంటి ఆ కుటుంబానికి ఆరోగ్య సమస్య తీరడం, అదేవిధంగా అప్పటి వాళ్ళు ఇక్కడ స్వర్ణాల చెరువులో రొట్టెను వదలడం వంటి ఉదాహరణలతో ఈ ప్రారంభమైనటువంటి రొట్టెల పండుగ దాదాపుగా 300 సంవత్సరాలకు పైగా. అంటే ఈ పండుగ అనేది దాదాపుగా ఒకరు అంటే మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అనే మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ రొట్టెల పండుగలో పాల్గొనడం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ వచ్చి ఈ రొట్టెలను స్వీకరించి ప్రతి ఒక్కరు తమ కోరికలను తెచ్చుకుంటారు. అంటే ప్రతి ఏటా ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య లక్షలు, అంటే దాదాపుగా రొట్టెల పండుగ జరిగే 5-6 రోజుల్లో దాదాపుగా 30 నుంచి 40 లక్షల మంది ఇక్కడికి వచ్చి వారందరూ ఇక్కడ ఉన్నటువంటి ఆ పండుగ పైనటువంటి విశ్వాసాన్ని వారు చాటుకొని ఇక్కడ స్వర్ణాల చెరువులో రొట్టెలకు సంబంధించినటువంటి కోరికలు అయితే తీర్చుకుంటారు. అయితే మొత్తం మీద రేపటి నుంచి అధికారికంగా ప్రారంభమైనటువంటి ఈ రొట్టెల పండుగకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడికి వచ్చేటువంటి మహిళలు, అదేవిధంగా చిన్నారులు, అదేవిధంగా భక్తులందరూ ఎవరైతే దర్గాన్ని దర్శించుకున్న తర్వాత స్వర్ణాల చెరువులో రొట్టెలు స్వీకరించడం, వదలడం వంటి వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ అంటే ఇప్పటికే పూర్తి చేశారు. బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ ఒక మహోత్సవం ప్రారంభమైంది. కెమెరామెన్ పరమేశ్వర్